ప్రవీణ్ బ్రదర్ హత్య. ఓకే, మనమేమో హత్య అని చెప్పడానికి మనం అనేక ఏది ఉన్నటువంటి వీళ్ళు దరిద్రం ఏంటంటే ఆధారాలు అడుగుతారు. మా దగ్గర ఆధారాలు ఉంటే మేమే కదా ఇన్వెస్టిగేషన్ చేసేది, మేమే కదా ప్రజల ముందు పెట్టేది, మేమే కదా మేమే జడ్జిలం అవుతాము, మేమే ఐజీలం అవుతాము, మేమే ముఖ్యమంత్రులం అవుతాము. మా దగ్గర ఆధారం ఉన్నాక ఇక మీరెందుకు? ఇప్పుడు సీసీ ఫుటేజ్ కావాలి. రాజ్బోడాకి సీసీ ఫుటేజ్ లింక్ ఉంది. నాకేమో లింక్ పెట్టిరా? దానికి కనెక్షన్ నాకు పెట్టిరా? సీసీ ఫుటేజ్ ఎవరి దగ్గర ఉంటాయి? ఆ ఓనర్ల దగ్గర ఉంటాయి. ఆ ఓనర్లకి ఎవరికి లింక్ ఉంటుంది? లేకపోతే హైవేలు ఉన్నాయి, హైవేల మీద టోల్ గేట్ల దగ్గర సీసీ ఫుటేజ్లు ఉంటాయి. ఎవరికి లింక్ ఉంటుంది? దానికి రాజ్బోడాకి లింక్ ఉంటుందా? రాజ్బోడా ఏమన్నా రవాణా శాఖ మంత్రియా, పోలీస్ అధికారియా? నాకు ఎట్లా యాక్సెస్ ఉంటుందో నాకు చెప్పండి. ఫేస్బుక్ లో ఒక డేటా కావాలి. రాజ్బుక్ ఏమన్నా ఫేస్బుక్ అధ్యక్షుడా? అయినా సరే ఫేస్బుక్ పాలసీస్ ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి డేటా ఇస్తారా? అంటే అధికారం నీ చేతిలో పెట్టుకొని అన్నిటికి సంబంధించిన ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసే శక్తి నీ దగ్గర పెట్టుకొని మాలాంటి వాళ్ళని అడిగితే ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే నువ్వు ఇచ్చిన ఆధారమే కరెక్ట్ అని నమ్మాలా? ఆడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కనిపిస్తున్న విధానము, యాక్సిడెంట్ అయిన విధానం వేరుగా ఉన్నప్పుడు నిజమైన ఆధారాలు పెట్టమంటే మేము పెట్టమంటున్నారు, పెట్టమంటే మేము కొట్లాడుతున్నాం. అది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి అనేక ఫేక్ సీసీ ఫుటేజ్లను ఐజీ గారు ప్రొడ్యూస్ చేయగలిగినప్పుడు అది ఒక వర్షన్ ఆఫ్ ద స్టోరీ. చిన్నప్పుడు ఒక సినిమా వచ్చిండే 12B అని ఒక సినిమా వచ్చిండే. బస్ ఎక్కితే అతని జీవితం ఎట్లుంటది, 12B బస్ ఎక్కకపోతే ఎట్లా జీవితం ఉంటుంది అనేది 2 వర్షన్స్ ఉన్నాయి. ఐజీ గారిని ఏమంటున్నా, ఐజీ గారు ఇంకోరు ఎవరైనా సరే, ఒకటి ఏది యాక్సిడెంట్ అనడానికి నువ్వు చెత్త నువ్వు నింపినావు, అది హత్య అనడానికి మా వర్షన్ కూడా ఒక స్టోరీ నింపు. ఫేక్ డూప్ ప్రవీణ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ చెప్పినావు, అట్లనే రియల్ ప్రవీణ్ సంబంధించిన వేరేటి పెడితే మీ కూసాలు కదులుతాయి కదా, రైట్? ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా అంటే ఇది ఏం చేద్దాం, వాట్ ఆర్ నెక్స్ట్ స్టెప్స్? ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ పంతాల ప్రయత్నం చేసే వాళ్ళు జెన్యున్ గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లేదు దీన్ని తమ లబ్ధి కోసం, తమ రాజకీయ లబ్ధి కావచ్చు, లేకపోతే తమ పరపతి కావచ్చు, లేకపోతే తాము పబ్లిక్ లో వాళ్ళ పేరు ప్రతిష్టలకు కావచ్చు, లేకపోతే తమ క్రిస్టియన్ కమ్యూనిటీలను ఇంకో కమ్యూనిటీలను తమ పైకి ఏమంటారు తమ యొక్క ఐడెంటిటీని ఇంకా ముందుకు తీసుకోవడానికి కావచ్చు, రకరకాల కారణాల చేత ఎవరికి వచ్చింది వాళ్ళు దాన్ని కొందరు వక్రీకరిస్తారు, కొందరు జెన్యున్ గా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. జెన్యున్ గా కష్టపడుతున్న వాళ్ళని అప్రిషియేట్ చేద్దాం. ఓకే, కానీ ఏది ఎట్లా ఇప్పుడు ఒక ఆయన ఏమంటారు, అనిల్ జాబేజ్ కొండూరు అంట ఆయన పేరు. ఏది ఆర్టీవీలో ఆయన పిలుస్తున్నాడు, ఆర్టీవీ ఈయన పోయి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓకే, అయితే ఆయన క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు ఆయన. ఓకే, నేను అనిల్ ఈయనకి మన ప్రవీణ్ పగడాల బ్రదర్ కి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు. కానీ ప్రవీణ్ పగడాల బ్రదర్ వాళ్ళకి అత్యంత సన్నిహితులు చెప్తుంది అసలు ఆయన ఫ్రెండే కాదని చెప్తున్నారు. ఓకే, ఫ్రెండే కాదు, ఆయన ఇక్కడ ఉంటాడు, ఆయన ప్రవీణ్ బ్రదర్ తో ఆయన కమ్యూనికేషనే లేదు. అట్లనే ఆయన ఇక్కడ రెంట్కుంటాడు, ఆ రెంట్ కూడా కడతలేడు, ప్లస్ వాళ్ళ భార్యను కూడా చాలా ఇబ్బందులు పెడతాడు, రకరకాలుగా చెప్తున్నారు. ఆయన ఏదైనా వాటి సారాంశం అయితే ఆయన ఏది ఫ్రెండ్ కాదని చెప్తున్నారు. ఈ అనిల్ జాబేజ్ అంటే ఆయన ఆర్టీవీలో వస్తున్నాడు డిబేట్లలో. ఓకే, సో ఇక్కడ నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ క్రిస్టియన్స్ లలో కూడా నాకు వచ్చిన సమాచారం మేరకి అరౌండ్ 21 డిఫరెంట్ విత్ ఇన్ ద క్రిస్టియానిటీలో డిఫరెంట్ ఫేత్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ బిలీఫ్స్ ఉన్నాయి. ఏది అందులో ఒకరు మేరీ మాత అని ఒక పర్టికులర్ సెక్ట్ నేను మర్చిపోయినా, ఎం తోటి స్టార్ట్ అవుతుంది. వాళ్ళైతే నో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. సో ఇట్లా అంటే మనకు తెలిసిన క్రిస్టియానిటీ ఒకటే అని చాలా మంది అనుకుంటాం, కానీ కాదు. అందులో 21 రకరకాల క్రిస్టియానిటీస్ ఉన్నాయి. లూథరన్స్, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అందులో నేను ఈ క్యాథలిక్స్ ఎట్లా అంటే ఇట్స్ మోర్ లైక్ నాకు తెలిసిన కాడికి ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ బ్రాహ్మిన్స్ కైండ్ ఆఫ్. రోమన్ క్యాథలిక్స్, రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఉన్నది వాళ్ళ యొక్క డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటది. వాళ్ళ యొక్క ఒక లాజిక్ లేకుండా, ఒక సైంటిఫిక్ టెంపర్ లేకుండా, ఒక రీజన్ లేకుండా ఆ ట్రెడిషనల్ గా వచ్చిన చెత్తని అట్లనే కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోమన్ క్యాథలిక్సే ఈ కోపర్నికస్ ని చంపింది కానీ, లేకపోతే ఈ యొక్క సోక్రటీస్ ని చంపింది కానీ వీళ్ళే అనేది వాళ్ళు విత్ ఇన్ ద క్రిస్టియానిటీ తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళని వ్యతిరేకిస్తూ వచ్చిన వాళ్ళే ఈ ప్రొటెస్టెంట్స్. ఓకే, ప్రొటెస్టెంట్స్ దే హ్యావ్ మోర్ సైంటిఫిక్ టెంపర్, దే గో విత్ ద లాజిక్ అండ్ ఈవెన్ అంటే రీజన్ లాజిక్ అని చెప్పి. ఓకే, సో ఆ క్రమంలో ఇవాళ ఎవరైతే టీవీ స్టేషన్ లో కూర్చుని నేను ప్రవీణ్ బ్రదర్ నేను కూడా క్రిస్టియన్, నేను కూడా క్రీస్తు విజయము ఏవో రకరకాలు చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ప్రవీణ్ బ్రదర్స్ ఇన్సిడెంట్ యాజ్ అన్ యాక్సిడెంట్ అని ప్రూవ్ చేస్తున్న వాళ్ళందరూ క్రిస్టియానిటీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్
ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బిలాంగ్స్ టు క్యాథలిక్స్ అని నేను విన్నా. ఓకే, క్యాథలిక్స్ నుంచి ఆ రెసిస్టెన్స్ వస్తలేదు న్యాయం కావాలని, మిగిలిన అన్ని సెక్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ నుంచి వస్తుంది జస్టిస్ కావాలని. ఓకే, సో అంటే ఆ యొక్క విత్ ఇన్ ద క్రిస్టియానిటీలో ఈ ఎవరైతే అది యాక్సిడెంట్ అని క్రిస్టియన్స్ లో కూడా కొందరు మాట్లాడుతున్న వాళ్ళు అయితే దే గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కరెంట్ అడ్మినిస్ట్రేషన్. నేను అనుకుంటున్నా ఈ క్యాథలిక్ సంబంధించిన వాళ్ళు ఆ పోపు తోటి కూడా కలిసిండి ఈ మోడీ. సో దే మేడ్ సమ్ కైండ్ ఆఫ్ టైప్ విత్ దిస్ బీజేపీ గవర్నమెంట్. కాబట్టి క్యాథలిక్ బిలీఫ్ సిస్టమ్ చెందిన వాళ్ళందరూ ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే యాక్సిడెంట్ ఎందుకు ప్రూవ్ చేస్తున్నారు? మనం నోరు మూపియాలని ప్రయత్నం చేయడం, సింపుల్. ఓకే, ఇది డౌన్ అయినాక మళ్ళీ 6 months ఏం చేస్తారు? మళ్ళీ ఉన్న లేపేస్తారు. బిగ్గర్ అజెండా వాళ్ళది. ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు తెచ్చే ఉద్దేశం ఏంది? ఇంకా ఫ్యూచర్ లో ఒక్కరు కూడా కన్వర్ట్ కావద్దని. సింపుల్. దే టేక్ అవే ద ఫ్రీడమ్. అంటే అర్థం ఏంది? కన్వర్షన్ కాకుండా చేయాలి, ఉన్న వాళ్ళని లేపేయాలి. పాస్టర్ని లేపేసినాం అనుకో, ఈ క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి ఉంటుంది? వాళ్ళకి బోధించుంటాడు వాడు. అప్పుడు మిగతా వాళ్ళని, ఈ పాస్టర్ లేరు అనుకో, మిగతా వాళ్ళని మళ్ళీ బ్యాక్ కన్వర్ట్ చేయొచ్చు. దే హ్యావ్ బిగ్గర్ గోల్. కాకపోతే అది ఎట్ ఏ టైం సాధ్యం ఇట్లా బల్బ్ తీసినట్టు కాదు. ఇట్స్ మెల్లమెల్లగా అవుతుంది. ఓకే, ఇంకో 6 months 1 year మళ్ళీ ఎవరినో లేపేస్తారు. ఓకే, ప్లస్ ఇవన్నిటి వల్ల ఏమైతుంది? మనం ప్రజా సమస్యల నుంచి, వాళ్ళ డే టు డే ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఏది ఈ పథకం ఇచ్చిండో, ఆ పథకం ఇచ్చిండో ఎవరు మాట్లాడరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. దిస్ ఈస్ ద బర్నింగ్ ఇష్యూ. సో దే డైవర్ట్ ఆల్సో పీపుల్ అటెన్షన్. సో ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. సో ఆ క్రమంలో ఇది కేఏ పాల్ గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. ఆయన మంచి ఉద్దేశంతో అడుగుతున్నారా, లేకపోతే ఆయన ఈసీ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ బీజేపీయా మనకు తెలియదు. ఓకే, అయితే సిబిఐ ఎంక్వైరీ వల్ల జరిగే నష్టం ఏంది అంటే, అది ఇప్పుడు వివేకానంద గారిది ఉంది, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కేసులు, ప్రత్యూష, ఇంకా రకరకాల కేసులు. కొన్ని సిబిఐకి పోకపోవచ్చు, కొన్ని విచారణకు రాకపోవచ్చు. ఏది ఏమైనా మోస్ట్ ఆఫ్ ద కేసులలో, సిబిఐకి పంపించిన కేసులలో వాటిని 99% ఆఫ్ దెమ్ ఆర్ అండర్ కోల్డ్ స్టోరేజ్. అంటే అది పాము సావది బతకది, అంటే అది విచారణకు రాదు. ఇక అంతే. ఇక అది ఒక పాత ఏమంటే కోల్డ్ స్టోరేజ్ అంటే ఒక అర్రల వేసి మూత పెట్టినట్టు అన్నట్టు. ఇక అది విచారణకు రాదు, ఇన్వెస్టిగేషన్ కాదు, విచారణకు రాదు. ఇక అంతే, స్టాండ్ స్టిల్ ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంటుంది. అట్లా ఉండాలంటే సిబిఐకి అప్పచెప్పాలి. ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది ఇది మన యొక్క వివేకానంద గారి హత్య. మరి విచారణకు వచ్చి దోషులకు శిక్షలు గంతెందుకు? నడి రోడ్డు మీద తెలంగాణలో చంపినటువంటి 2 బ్రాహ్మణ్ న్యాయవాదుల మీద కేసు విచారణకు రాదే? దోషులకు శిక్షలు పడయే? అంటే దిస్ సిస్టమ్ ఈజ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్. అర్థమైందా? సిబిఐ ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఏమంటారు, బీజేపీ యొక్క అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తుంది. అది ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వ్యవస్థలు, సంస్థలు అన్ని, ఇంక్లూడింగ్ లీగల్ సిస్టమ్స్ ఆల్సో. ఎవ్రీ సిస్టమ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అండర్ బీజేపీ. ఓకే, అంటే వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయరు. సో సిబిఐ ఎంక్వైరీ వల్ల లాభం ఏంది అంటే, మన నోరు మూపించి అయ్యో ఎంక్వైరీ అవుతుంది అన్న ఒక భ్రమని కలిగించి మనని నోరు మూపియడం, మనని కామ్ చేయడం. కానీ ఎంక్వైరీ కాదు, విచారణకు రాదు, దోషులకు శిక్షలు పడాయి. ఆ లోపల 10 ఏళ్ళు 20 ఏళ్ళ లోపల ఈ కేసు సంబంధించిన అందరూ చచ్చిపోతారు, ఆ ఎవిడెన్స్ ఉండదు, కేసు కొట్టేస్తారు. సింపుల్. అట్లా ఎన్ని కేసులు చూడలేదు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వల్ల ప్రయోజనం శూన్యం. రెండోది, ఈయన కోర్టుకు పోయి కేసు వేయడం వల్ల వేరే బ్రదర్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, క్రిస్టియన్ ఫోరం కి సంబంధించిన అధ్యక్షులు వారు చెప్తుంది ఏంటంటే, ఒక కేసు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసు కొట్టేసింది అనుకుందాం, దాని రిలేటెడ్ ఇంకా 100 పిటిషన్లు వేసినా అది కొట్టేసినట్టే లెక్క అంట. బట్ ఈ వాల్యూ ఉండదంట, నల్లిఫైడ్ అనేది చెప్తున్నారు. సో కాబట్టి ఈ కేఏ పాల్ గారు తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా ఈ ఇష్యూ ఆధారంగా అనేది తెలియదు. ఓకే, ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పేది ఏంటంటే, సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేపిస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటే ఉండొచ్చు అనేది చెప్తున్నారు. ఓకే, అట్లనే ప్రజలందరూ ఆ రోజు ప్రవీణ్ బ్రదర్ చనిపోయినప్పటి నుంచి ఏది ఆ యొక్క April 5th వరకు, నాకు కరెక్ట్ డేట్ గుర్తులేదు. సో అరౌండ్ 10 days వరకు అందరు కొవ్వొత్తులు పెట్టుకొని ర్యాలీలు చేసి దాదాపు 30 లక్షల మంది అందరూ రోడ్ల మీదకి వచ్చి, సో ఇదంతా ధర్నాలు చేసినటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కానీ, ఇంకా సామాజిక కార్యకర్తలు కానీ, ఇట్లాంటి బీజేపీ ఐడియాలజీని వ్యతిరేకించి, ఈ బ్రాహ్మణ ఐడియాలజీని వ్యతిరేకించేవారు ఎవరైనా సరే, హిందువులైనా ఎనీ కమ్యూనిటీ, సో అందరూ మీకున్న అన్ని ఛానల్స్ ద్వారా అది యొక్క ఏది సుప్రీం కోర్టుకు కావచ్చు, లోకల్ హైకోర్టు కావచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టులకు కావచ్చు, సెషన్స్ కోర్టులకు కావచ్చు, అంటే ఎనీ లీగల్ సిస్టంలో ఉన్న ఎనీ కోర్టులకు కానీ, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ,
గవర్నర్స్ మీ ఆయా రాష్ట్రాల ఉన్న గవర్నర్స్ కానీ ఎనీ సోర్స్ ఉన్న వాళ్ళందరికీ అర్జీ అంటే పిటిషన్ లేదా రిక్వెస్ట్ అభ్యర్థన చేయండి లీగల్ ఫార్మాట్ లో అని ఇది రిక్వెస్ట్ చేయమని నన్ను అడిగారు. ఓకే, ప్లీజ్ బ్రదర్ చేయండి, ఇంకా మనము ఈ ఇష్యూని డై డౌన్ కాకుండా ఉంటది ప్లస్ మనకి అని. ఇంకోటి ఏంటంటే ఎవరు చేసినా ఏ రిక్వెస్ట్ చేసినా ఆ జడ్జి తీర్పిచ్చినా ఏమంటాడు, ఆధారాలు బయట పెట్టండి పోలీసులకు అని చెప్తాడు. ఏది సీసీ కెమెరాలు కానీ ఆ రోజు ఎక్కడ ఏ టైం నుంచి ఏ టైంకి ఉన్నాయి అట్లా అన్నీ చెప్తాడు. ఎవిడెన్స్ లేకుండా అయితే జడ్జి తీర్పియాడు. ఓకే, సో నేనే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కన్సిడర్ చేస్తాం కానీ జడ్జిలు కన్సిడర్ చేయరు. ఓకే, క్రిమినల్ కేసు కాబట్టి ఒక దోషికి శిక్ష పడడం ఎంత ముఖ్యమో ఒక నిర్దోషికి శిక్ష పడడం కూడా అంతే. న్యాయ వ్యవస్థకి అదొక ఏమంటారు, అదొక అంటే అన్యాయాన్ని తీర్పియడం అనేది అదొక పెద్ద నేరం, ఒక గొడ్డలిపెట్ట లాంటిది అన్నట్టు న్యాయ వ్యవస్థకి. అందుకని తొందరపడి తీర్పులు ఇయ్యారు అన్నట్టు, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే ఇస్తారు. సో కాబట్టి ఎవిడెన్స్ ని పెట్టండి అని పోలీసులు ఇదే ఐజీ గారికి ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తాడు. కానీ ఈ పోలీసులు ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్ని మాయం చేశారు. ఎక్కడ ఏసీసీ ఇప్పుడు ఆర్టీఐ కింద ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి ఎనీ ఎవిడెన్స్ అడిగితే లాస్ట్ 15 days మా దగ్గర డేటా ఉంటుంది, అంతకుముందు మా దగ్గర లేదు, మాకు తెలియదు అని చెప్తున్నారంట. సో దే డెస్ట్రాయిడ్ ఆల్ ద ఎవిడెన్సెస్. ఓకే, ఇక ఆలోచించండి. ఓకే, ఇక అట్లనే మీడియాని కంట్రోల్లో పెట్టుకున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద మీడియా దే ఆర్ ట్రైంగ్ టు పోర్ట్రే దట్ ఇట్ ఈస్ అ యాక్సిడెంట్. ఈ కరుణాకర్ సుగుణ వర్షన్ నే అట్లా కరుణాకర్ సుగుణ వర్షన్ లాగా చెప్పే వారిని మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అట్లానే చెప్పేటట్టుగా టీవీలలో చూపెడుతున్నారు, ఆర్టీఓ, బిగ్ టీఓ, ఇంకోటీఓ. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఈ అందరికి ఇది మన యొక్క ఐఎన్పిఆర్ అంటారు, ఏమంటారు, సమాచార శాఖ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. ఆ సమాచార శాఖ ద్వారా ఈ మా యొక్క ప్రభుత్వ పథకాలని ప్రజలకి బాగా చేరవేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి యొక్క ప్రభుత్వ పథకాలని అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద ఒక్కొక్క ఛానల్ కి తక్కువ 50 లక్షల నుంచి సమ్ కోట్లు ఇస్తున్నారు. ఇది ఇంతకుముందు లేదు ఈ దరిద్రం. ఈ చంద్రబాబు నాయుడు అట్లనే ఈ కేసీఆర్ అనే దుర్మార్గులు చేశారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ మీడియా సంస్థలకు మనం పెద్ద డబ్బులు ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్లకి, అర్థమైందా? కానీ ఇట్లా ఇచ్చేదే ఉద్దేశం ఏంది? అప్పుడు ఆ మీడియా సంస్థలు ఇండిపెండెంట్ పనిచేస్తాయా, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్తా అది చేస్తాయా? అది ఆలోచించుకోవాల్సిన విషయం. ఓకే, అట్లనే ఈ క్యాథలిక్ చెందిన క్రిస్టియన్స్ సంబంధించిన వాళ్ళు అది యాక్సిడెంట్ అని చెప్పేవారిని మాత్రమే మీడియాకి పిలుస్తున్నారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ టు ప్రూవ్ ఇట్ యాజ్ ఏ యాక్సిడెంట్. ఓకే, కానీ నా అంతరాత్మ చెప్తుంది, నేను వాటి గమనించిన వాటికి మెజారిటీ పీపుల్ గమనించిన కాడికి 100% ఇప్పటివరకు ఆ యొక్క వేరే సోర్సెస్ ద్వారా పబ్లిక్ లో ఏవైతే ఆ సీసీ ఫుటేజ్ తిరుగుతున్నాయో అది ఎవరు రిలీజ్ చేసినా, పోలీసులు రిలీజ్ చేసినా, ఇంకో రిలీజ్ చేసినా అవన్నీ ఫేక్. అందులో ఉన్నది ప్రవీణ్ బ్రదర్ కాదు, ఆ బండి ప్రవీణ్ బ్రదర్ కాదు, ఆ వైన్ షాప్ కు సంబంధించి ప్రవీణ్ బ్రదర్ పోలేదు, అవన్నీ ఫేక్. కేవలం ఒక ఈ ఇన్వెస్టిగేషన్ విచారణ తప్పుదో పట్టించి అది యాక్సిడెంట్ అని క్రియేట్ చేయడానికి, దోషులను తప్పించడానికి. ఓకే, సింపుల్. రియల్ ప్రవీణ్ బ్రదర్ యొక్క సీసీ ఫుటేజ్లు డెఫినెట్లీ పోలీస్ దగ్గర ఉంటాయి. ఓకే, అదే నయారా పెట్రోల్ బ్యాంక్ దగ్గర ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారి సాయంత్రం 5 గంటల దాకా అన్ని మూడు కెమెరాలు ఉన్నాయి. 3 కెమెరాల యొక్క సీసీ ఫుటేజ్ 24 hours సీసీ ఫుటేజ్ ఇవ్వండి. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 24th సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారి 25th సాయంత్రం 5 గంటల వరకు ఉన్న ఆ 3 సీసీ ఫుటేజ్లు మాకు ఏమొద్దు, వేరేటి ఏమొద్దు, ఒక్క నయారా బ్యాంక్ దగ్గర ఉన్నాయండి. మొత్తం చెప్తాం స్టోరీ, ఎవడు చంపిండు, ఏం చేసిండు, ఎవ్రీథింగ్ వి టెల్. We don't need any other evidences also. That's simple. Okay. సో ఇక శతవిధాల ఇంకా ఏం చెప్తున్నారు ఈ యొక్క కరుణాకర్ సుగుణ గాని ఇంకోడు గాని ఎవరైనా సరే ఏం చెప్తున్నారు, ఏది ఫాల్స్ నరేటివ్ ఏం క్రియేట్ చేస్తున్నారు? ఆ ప్రవీణ్ బ్రదరు బగ్గా తాగిండు, అంటే పరమ తాగుబోతు, ఇంకా ఈ మూసీ నది కొట్టు తాగిండు, ఇంకో దగ్గర తాగిండు, పోలీసుల దగ్గర లాస్ట్ 3 to 6 months డేటా ఉంది, అతను తాగింది. ఇంకా కొన్ని విషయాలు పబ్లిక్ లో చెప్పలేము. సో ఈ డేటా అంతా ఆ పోలీసులు వాళ్ళ వైఫ్ జెసికా సిస్టర్ ముందు పెట్టినరు. సో ఆమె వాళ్ళ బ్రదర్ ముందు పెట్టినరు. వాళ్ళు ఇవన్నీ చూసినాక ఈ డేటా బయటకు వస్తే ప్రవీణ్ గారి యొక్క పరువు ఇంకా పోతుంది, ఇజ్జత్ ఇంకా పోతుంది. కాబట్టి ఇంకా వాళ్ళు నోరు మూసుకొని కాంప్రమైజ్ అయిపోయారు. అందుకే ఐజీ గారు ప్రైవసీ మెయింటైన్ చేయండి ఫ్యామిలీకి అని చెప్పారు. కాబట్టి
ఏది వాళ్ళు అందుకే ఫ్యామిలీ వాళ్ళే వస్తలేరు, ఫ్యామిలీ వాళ్ళ సహకారం లేకపోతే మనం కేసును ముందుకు తీసుకోలేం కాబట్టి ఇక నోరు మూసుకోండి అని కొంత ఈ కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు, ఆ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ ఈ దుర్మార్గులకి దోస్తులుగా వ్యవహరిస్తున్న వారు ఎవరైనా ఇట్లాంటి ఒక కొత్త వర్షన్ తీసుకొని వస్తున్నారు. అంటే అతన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చెప్పుకోలేనిది ఏముంటది, మగవాడికి ఉంటే రెండే బలహీనతలు ఉంటాయి, ఒకటి తాగడం, ఓకే, ఇంకోటి అఫేర్స్, ఇంతే కదా. ఇక మీరు తాగుబోతం చేసి అఫీషియల్ గా అధికారికంగా ఐజీ గారే పబ్లిక్ లో ఆయన పరుగు తీసేసినాక ఇంకా ఏం మిగిలింది పరుగు ఇంకా పోవడానికి? మాకు డేటా చెప్పండి సార్, మాకు డేటా పబ్లిక్ లో పెట్టండి, పోతే పోని. ఇంకా ఆడేమైనా పరువు ఉందా? నువ్వు బండి మీద ఇట్లా 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 పోతూ 3 సార్లు పడ్డ చూపెడుతుంది, ఆడబడ్డ చూపెడుతుంది, విజయవాడ దగ్గర చూపెడుతుంది, ఇంకో దగ్గర చూపెడుతుంది, కీసర్ దగ్గర పడ్డ చూపెడుతుంది, ఎన్ని జాగాలు చూపెట్టిరు అని పడ్డది. తాక్కుంటా ఇట్లా ఇట్లా పోయింది, ఒకటే లైట్ లెఫ్ట్ పోతూ ఇట్లా 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 అనుకుంటూ పోయింది, అన్ని వీడియోలు చూపెడుతుంది. ఆల్రెడీ మీరు ఇంకా పరువు ఏముంది ఆడపోవడానికి? మీరు గాడ తాగుపోతని వాడు అమారా ప్రసాద్ తాగుపోతాడు చచ్చిందట కదండి వాడు చెప్తాడు. ఇదే కరుణాకర్ సుగ్న ఒక ముందు రోజే వాడు టైప్ చేసి పెట్టుకొని ఆడవాడు తాగుపోతే చచ్చిపోయిందని ఆడు చెప్తాడు. ఇంకో తోత ఉండే దాని పేరు నేను మర్చిపోయినా, అది ఇట్లా ఒక రకమైన గొంతు వేసుకొని అది చెప్తుంది. వీళ్ళంతా ఈ యొక్క ఏమంటారు శివశక్తి అని పెట్టుకున్నాడు వాడు శివశక్తి. ఇందులో కూడా ఈ బ్రాహ్మణ చెత్త బ్రాహ్మణ సంస్థలు 100 RSS లో 127 ఏమో ఉన్నాయి. అట్లనే అవి కాకుండా ఇండిపెండెంట్ ఉన్నాయి ఈ బజరంగ దళం ఇంకోడు. అందులో ఈ శివశక్తి అన్నాడు ఈడవరు పెట్టుకున్నాడు కరుణాకర్ సుగుణ. వీని గోల్ ఒకటే ఉంది, వాని ఉంటది కదా, బైలాస్ ఏమి ఉంటాయి కదా. అందులో ఏముందంటే భారతదేశంలో ఒక్క చర్చ్ ఉంచొద్దు, ఒక్క క్రిస్టియన్ ఉండకూడదు. వాడు పబ్లిక్ లో కూడా స్పీచ్ ఇచ్చిండు. సో ఇక దాన్ని బట్టి అర్థమైతలేదా ఎవడు చేసిండు అనేది. ఇదే కరుణాకర్ సుగుణ గాడు, లలిత్ కుమార్ గాడు అమెరికాలో ఉన్నారంట ఇన్సిడెంట్ అయినప్పుడు. ఎందుకుంటారు వాడేమో చిన్న జీయరేమో అక్కడ ఆస్ట్రేలియా పోయిందంట. ఎందుకుంటారు అంటే ఈ హత్యకి మాకు సంబంధం లేదు, మేము విదేశాలు ఉన్నామని చెప్పుకోవడానికే కదా విచారణలో. దిస్ ఇస్ వెరీ కామన్. నిజంగా నేరం చేసేవాడు ఆ ప్లేస్ లో ఉంటాడు, చేయిస్తాడు. సో విచారణకు దొరకొద్దు, దోషిగా దొరకొద్దు కాబట్టి వాడు కంప్లీట్ గా డిఫరెంట్ ప్లేస్ లో ఉంటాడు. దిస్ ఆర్ ఆల్ టెక్నిక్స్, ఓకే, అర్థమైనా ఇట్లా. సో అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో నాకు వచ్చిన ఇంటర్నల్ గా వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న దగ్గర సోర్సెస్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, సో ఈ పోలీసులు వాళ్ళ మీద మీకు కూడా థ్రెట్ ఉంది, ప్రవీణ్ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ మీకు కూడా థ్రెట్ ఉంది, మిమ్మల్ని కూడా ఏమైనా చేయవచ్చు అని ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అది రెండోది, జెసికా సిస్టర్ ప్రవీణ్ బ్రదర్ చనిపోయింది తట్టుకోలేక ఆమె యొక్క అనారోగ్యం, కొంచెం ఆరోగ్యం కూడా వాళ్ళ పిల్లలకు కానీ ఆమెకు కానీ చాలా ఆరోగ్యంగా కొంచెం ఏమంటారు సైకలాజికల్ గా డిప్రెషన్ లేకుండా ప్రవీణ్ వస్తాడు అన్న భావనలో ఆమె కొంచెం ఏమంటారు దాన్ని ఎపిలెప్సీ అంటే ఏమంటారు ఇట్లా కొంచెం నర్వస్ సిస్టమ్ తో అట్లా కొంచెం బాధపడుతూ ఉన్నట్టుగా నాకు చెప్పేవాళ్ళు చెప్పారు. సో 2 రకాలుగా, ఒకటేమో స్ట్రెస్, రెండోది ఏంటంటే ఆమె వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు. మీ లైఫ్ కూడా థ్రెట్ ఉంటుందంటే వాళ్ళు భయపడుతున్నారు, అందుకని వాళ్ళు మాట్లాడుతారు. అంతే తప్ప వాళ్ళు దే ఆర్ నాట్ అప్రూవింగ్ దట్ దిస్ ఇస్. నాకు వేరియస్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్, అనేక అత్యంత క్లోజ్ అసోసియేట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వన్స్ ఈ గాట్ ఇన్ టు దిస్ ఇండోర్ కి పోయే కంటే ముందు ఆయన ఏదైతే ఈ దైవ మార్గంలో ఈ బిలీఫ్ సిస్టంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ నెవర్ టచ్డ్ ఎనీ ఆల్కహాల్ అని ఒక్కరు కాదు, ఐ గాట్ ఇన్ఫర్మేషన్ త్రూ సో మెనీ సోర్సెస్. ఒక్కడు అబద్ధం చెప్తాడు కావచ్చు, ఒక్కడు మాత్రమే అట్లా చెప్పిండు తాగుబోతని. మిగతా ఏ సోర్స్ నుంచి కూడా తాగుబోతని చెప్పలే. ఈ కరుణాకర్ సుగ్న బ్యాచ్ చెప్పిండ్రు తాగుబోతని, అట్లనే ఒక్కడి చెప్పిండు, ఇక మిగతా ఎవ్వరు చెప్పలే ఏది అతను తాగుబోతని. ఓకే, సో కాబట్టి దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, అతను తాగుబోతు కాదు. ఇప్పుడు తాగుబోతు అయితే ఇలా బండి నడుపుకుంటేనే 350 కిలోమీటర్లు 10 గంటల ప్రయాణమో 12 గంటల ప్రయాణమో నడుపుకుంటా తాగే అలవాటు ఉన్న వ్యక్తి రక్షణ టీవీకి ఇన్ని డిబేట్లు చేసినప్పుడు ఎందుకు తాగిరాడు? ఇప్పుడు ఒకసారి అలవాటైన వ్యక్తి వాళ్ళు చెప్పిన ప్రకారం, ఇదే కరుణాకర్ సుగ్న గారే డిబేట్లు చేసిన ప్రకారమే చెప్తున్నా. ఒకసారి ఆయన ఏం చెప్తాడు ఆ డిబేట్లలో, ఆర్టీవీలో నేను కూడా ఉన్నా అందులో. సో ఏం చెప్తాడు, ఒకసారి తాగుడు ఈవెన్ ప్రైవేట్ కూడా వేరే అతను కూడా చెప్పిండు, ఒకసారి తాగుడు అలవాటు ఉన్న తర్వాత మానినము అని చెప్పినప్పటికీ 100% మారరు, వాళ్ళకి ఆ లోపల కొంత పర్సంటేజ్ తగ్గుతుందేమో కానీ కంప్లీట్ గా మానరు అని చెప్తున్నాడు. ఇదే కరుణాకర్ సుగ్న, అర్థమైందా? సో అంటే ఈ కరుణాకర్ సుగ్న వర్షన్ వీళ్ళందరూ చెప్తున్నారు, అంటే ఆయన తాగుబోతుని చేస్తున్నారు. అది ఆలోచించమని కోరుతున్నా. ఓకే,
ఇది ఆయన వేరియస్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ నో వేర్ ఒకసారి బిలీఫ్ సిస్టమ్కి వచ్చినాక ఆయన ఎందుకు డైవర్ట్ అయిందంటే రక్షణ టీవీలో డిబేట్లు చేసిండు, అట్లనే ఆయన యొక్క ఇది ఇన్ని చోట్ల స్పీచ్లు ఇచ్చిండు, శర్మన్ అంటారా ప్రీచింగ్ అంటారు. సో అక్కడ ఇన్ని స్టాల్స్ ఇచ్చిండు, ఆయనకు ఐటీ కంపెనీ ఉంది, తర్వాత అమెరికాలో చాలా ఇళ్ళు ఉన్నాడు, తర్వాత కాఫీ షాప్ ఉంది, ఇక్కడ ఆఫీస్ ఉంది, ఆయన కింద ఆయన ఒక ఆయన ఇంట్లోనే 10 నుంచి 12 మంది పిల్లల్ని పోషిస్తున్నాడు. అది కాకుండా ఒక 400 మందికి ఆయన టీచింగ్ చేస్తున్నాడు ఈ అనాథ పిల్లలకి. అట్లా ప్రతి చోటికి తిరుగుతుంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. సో అట్లా ఆయన ఒక దగ్గర ఉండడు, ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన సాయం చేస్తున్నాడు, అన్ని రకాల మనుషులకి అన్ని రకాల ఫీల్డ్లకి. సో అంటే ఒక తక్కువలో 500 నుంచి 1000 మందికి ఆయన రకరకాల సేవలు అందిస్తున్నాడు మినిమం. ఓకే, సో ఇన్ని ప్లేస్లకి ఈ తాగుబోతైనటువంటి ప్రవీణ్ పగడాల ఎట్లా హౌ హీ కెన్ మేనేజ్ ఆయన 4 బుక్కులు రాసిండు, బుక్కులు రాసే వారికి సహకరిస్తున్నాడు. ఎవరన్నా ఈమెయిల్ కి నాకు ఏది సరిదిద్దమంటే చెప్తున్నాడు. హీఈస్ హెల్పింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్, ఆయనకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేస్తున్నాడు. ఓకే, ఒక తాగుబోతే ఎట్లా చేయగలుగుతాడు? తాగుబోతే ఎట్లుంటాడు? తాగుతాడు, వాడు పంటాడు, తాగితే నిద్ర వస్తుంది. ఓకే, ఆల్కహాల్ మేక్స్ ఇట్ అప్పు చేస్తుంది నర్వస్ సిస్టమ్ ని. ఇది సారీ కాఫీ టీలు అప్పు చేస్తాయి నర్వస్ సిస్టమ్ ని, ఇది డౌన్ చేస్తుంది, ఇది డౌన్ చేస్తుంది. సో పండబెడుతుంది మనిషిని. కాబట్టి తాగినాక 1-2 అవర్స్ అది కూడా సెమై కాన్షియస్ ఉంటాడు, తర్వాత పడుకుంటాడు. ఇది మరి ఇన్ని పనులు ఎట్లా చేస్తుండే ఈ తాగుబోతు? ఒక బండి మీద పోతూనే తాగకపోతే బతకలేని వ్యక్తి, ఎడబడతాడ తాగే వ్యక్తి ఇన్ని పనులు సమర్థవంతంగా ఎట్లా చేయడం సాధ్యమవుతుంది? ఇట్లా అడిగితే నీ దగ్గర ఆధారం పెట్టంటున్నాడు కరుణాకర్ సుగ్న, లేకపోతే ఆ టీవీ యాంకర్ పెట్టమంటాడు. మా దగ్గర ఆధారాలు మేము ఎందుకు మాట్లాడతాం? ఆధారాలే పెడతాం, మేము ఎందుకు మాట్లాడతాం? అర్థమైందా? ఇట్లా ఆలోచించండి. ఓకే, అన్ని ఆధారాలు తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకోయారు, అన్ని ఎత్తుకోయారు, మళ్ళీ వచ్చేసి ఆధారాలు పెట్టమంటే ఎవరికి రా చెవులలో తామర పూలు పెడుతుంది? ఆలోచించండి.